హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్ ఛానల్. నేను రణితని. మీరు బిగ్ సైజ్ తంజావూర్ పెయింటింగ్ శ్రీనివాస కళ్యాణం పార్ట్ 19 చూస్తున్నారు. ఈ వీడియోలో అమ్మవారి ఫేస్ని మనం శ్రీనివాసుడి పక్కన పద్మావతి అమ్మవారి ఫేస్ని మనం ఎలా కలర్ చేసుకోవాలనేది, షేడింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో కంప్లీట్గా చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ ఐడియాస్ నచ్చితే మాత్రం, నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం స్కిన్ కలర్ లైట్ ఎల్లో కలర్లో షేడ్ వేసుకున్నాం. ఫస్ట్ స్కిన్ కలర్ అనేది ఫేస్ని, ఇక్కడ అమ్మవారి ఫేస్ని అంటే ఎల్లో షేడ్లో మనం షేడ్ చేసుకుందాం. ఎల్లో అండ్ పింక్ కలర్ షేడ్స్ తోటి ఫేస్ని, బాడీని మనం ఇక్కడ షేడింగ్ చేసుకుందాం. అవుట్లైన్స్ లైట్ కలర్స్ తోటి ఫస్ట్ అవుట్లైన్స్ వేసి కళ్ళ ప్రాంతంలో, ఐబ్రోస్, ఐస్, నోస్ దగ్గర మనకి షేడింగ్ అని ఫస్ట్ చేసుకున్న తర్వాత మనకి లుక్ బాగుంది, మనకి ఫైనల్గా షేడ్ చేస్తే బాగా వస్తుంది అనుకున్నప్పుడే ఫైనల్ టచెస్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మన ఫేస్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో చూస్తున్నారు, ప్లస్ ఆ ఫేస్ ఎలా పెట్టారు, ఏ యాంగిల్లో పెట్టారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తల కొద్దిగా వంచినట్టుగా ఉంది, బెండ్ అవుతూ, అది కూడా 3/4 సైజులో చూస్తున్నట్టుగా ఉంది. 3/4 సైడ్ చూస్తూ తలని కొద్దిగా బెండ్ చేసినట్టుగా ఉంది. సో అదే విధంగా మనం షేడ్ చేసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ముక్కు పార్ట్ అనేది ఒక సైడే కనబడుతుంది మనకి. సో వన్ సైడ్ లైటింగ్ పడుతుంది, ఇంకో సైడ్ డార్క్ లో షేడింగ్ లాగా అనిపిస్తుంది. సో కింది సైడ్ అనేది మనం లోపల సైడ్ ఎక్కడైతే లైటింగ్ పడదో అక్కడంతా డార్క్ షేడ్ వేసుకుంటున్నాం, ఎల్లో కలర్. మిగతా ప్లేస్లో లైట్ షేడ్ తోటి మనం ఫినిష్ చేసుకోవాలి. ఈ బిగ్ సైజ్ తంజావూర్ పెయింటింగ్ అనేది ఎలా చేయాలి, దాదాపు 4 feet by 6 feet కల ఈ పెయింటింగ్ని చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అనేది చూస్తే, ఇప్పటి వరకు దాదాపుగా 2 months రెగ్యులర్గా చేస్తే ఇప్పటి వరకు ఫేసెస్ అనేది కలర్ చేసే వరకు వచ్చింది. ఈ ప్రతి ఒక్క వీడియో, బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి ప్రజెంట్ ఫేస్ కలర్ వరకు డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఒక్కొక్క వీడియోలో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, చూడండి. ఒక్కో లింక్లో, ఒక్కో వీడియోలో ఒక్కో స్టేజ్ మనకి కనబడుతుంది. బోర్డ్ మేకింగ్, మగ్ మేకింగ్, స్టోన్స్ ఎలా పెట్టుకోవాలి, కోన్ వర్క్ ఎలా చేసుకోవాలి, గోల్డ్ ఫాయిల్ ఫినిషింగ్ అంతా, కలర్ ఎలా మిక్స్ చేసుకోవాలనేది ప్రతిదీ డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియోలో ఉంది. ఫ్రెండ్స్, మీరు చేయాలనుకుంటే మాత్రం ఈ తంజావూర్ పెయింటింగ్ చూసి కూడా మీరు చేయొచ్చు. మీకు దీనికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. లాస్ట్ 4-5 వీడియోస్ కంటిన్యూగా మీరు చూసినట్టయితే ఒక్కొక్క వీడియోలో శివుడివి, శ్రీనివాసుడివి, వినాయకుడు, బ్రహ్మ, ఇలా ఒక్కో వీడియోలో ఒక్కొక్క ఫేస్ షేడింగ్ అని చూపించాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద ఉన్నాయి, చూడండి. షేడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పింక్ కలర్ తోటి మనం అవుట్లైన్స్ వేసుకుంటున్నాం. పింక్ కలర్ డార్క్ షేడ్స్ ఇస్తూ అవుట్లైన్స్ అనేవి డార్క్ అవుట్లైన్స్ చేస్తున్నాం, చూడండి. ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారి మెడలో కూడా పూమాల ఉంది, సేమ్ శ్రీనివాసుడి మెడలో ఉన్నట్టుగా. సేమ్ ఈ పూలదండ కూడా మనం అదే టెక్నిక్ తోటి యూజ్ చేస్తాం. సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, పింక్, వైట్, ఎల్లో, గ్రీన్ కలర్ కాంబినేషన్స్. సో నేను ఇక్కడ పూల దండని ఎలా షేడ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించట్లేదు. ఒకవేళ మీకు పూలదండ షేడింగ్ కావాలనుకుంటే నా లాస్ట్ వీడియో శ్రీనివాసుడి కలర్ చేసేటప్పుడు దాంట్లో పూలదండ గురించి కూడా డీటెయిల్గా ఉంది, ఆ వీడియో మీరు చూడండి. ఇక్కడ అమ్మవారి ఫేస్ ఎలా ఉందంటే కాస్త సిగ్గుపడుతూ తలని ఎత్తి కళ్ళరు పార్ట్ని పైకెత్తి చూడాలా వద్దా అన్న ఒక సిగ్గుతో చిన్న స్మైల్ ఇస్తూ తలని కొద్దిగా కిందికి వంచి 3/4 సైడ్లో డైరెక్షన్లో ఫేస్ అనేది ఉంది. ఇక్కడ అమ్మవారి ఫేస్
డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్న ఫేసెస్ అనేవి డిఫరెంట్ షేడింగ్స్ వస్తాయి. డిఫరెంట్ లైటింగ్ పడిన దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్స్ అనేవి, లైటింగ్ ఎఫెక్ట్స్ అనేవి, లైట్ పడని దగ్గర డార్క్ ఎఫెక్ట్స్, లైట్ పడే దగ్గర లైట్ కలర్ అనేది ఎఫెక్ట్స్ కూడా మనకు తెలిసే విధంగా షేడ్ చేయాలి. తంజావూర్ పెయింటింగ్ అనేది నా విషయానికి వస్తే ఇది ఒక మెడిటేషన్. కాన్సన్ట్రేషన్గా అవర్స్ కొద్దీ 2-3 అవర్స్ అయినా కంటిన్యూగా పెయింటింగ్ ముందు కూర్చొని వేసుకోవచ్చు. అది ఒక మెడిటేషన్ లాగా, ఎటువంటి ఆలోచన లేకుండా మనకి ఒక అలౌకిక ఆనందం అనేది ఈ పెయింటింగ్ వేయడం వల్ల నాకు కలిగిందనే చెప్పొచ్చు. అమ్మవారి ఫేస్ కూడా, ఐబాల్స్ కూడా మనం ఇక్కడ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ షేడ్లోనే పెడుతున్నాం. బ్లాక్ కలర్ మనకి చాలా తక్కువ కనబడుతుంది. పైన ఐబ్రోస్ కానీ ఐ లైన్స్ కానీ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే, ఇప్పటి వరకు మనం అన్ని మేల్ ఫిగర్వే షేడింగ్ చూసాం. శివుడివి కానీ, బ్రహ్మ కానీ, వినాయకుడు, శ్రీనివాసుడు, అన్ని మేల్ ఫిగర్స్ ఒక షేడింగ్ మాత్రమే చూసాం. ఇక్కడ నుంచి పార్వతి, పద్మావతి అమ్మవారు, సరస్వతి, కొన్ని లేడీ ఫిగర్స్ కూడా వస్తాయి. దీంట్లో ఏంటంటే కొద్దిగా డిఫరెంట్, మనం మేల్ ఫిగర్కి లేడీ ఫిగర్కి కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే ఐస్లలో తెలుస్తుంది. ఐస్లో పైన ఐ లైన్ అనేది మనం లేడీ ఫిగర్ వేసుకున్నప్పుడు కాస్త లావుగా వేసుకుంటాం. ఐ లైనర్ అనేది పైన థిక్గా వేసుకుంటాం. అదే మనము మేల్ ఫిగర్కు అంత లావుగా ఐ లైన్ వేయమన్నమాట. అలాగే నోస్ పార్ట్లో ముక్కు పుడక అవి వస్తుంటాయి. లిప్స్ కూడా కొద్దిగా డార్క్ షేడ్లో మనం షేడింగ్ చేసుకుంటాం లేడీ ఫిగర్స్కి స్పెషల్గా. మనం ఒక షేప్ ఫేస్ అనేది 3D ఎఫెక్ట్ లాగా మనకి కనబడాలనుకుంటే కొద్దిగా డార్క్ షేడ్ చేసుకోవాలి. ఈ ముక్కు పైన, ముక్కుకి చుట్టూ పక్కలకి మనకి కొద్దిగా డార్క్ షేడింగ్, మళ్ళీ చెంపల కింద, ఈ చిక్స్ కింద, చిన్ కింద డార్క్ షేడ్,
ఎక్కడైతే కొద్దిగా లైటింగ్ పడని ప్లేస్లో కొద్దిగా డార్క్ షేడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫేస్ అనేది 3D లుక్లా కనబడుతుంది, ఎంబోజ్డ్ అయినట్టుగా కనబడుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్లాక్ తోటి బ్లాక్ తోటి ఐబ్రోస్, ఐ లైన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మనం మధ్యలో బొట్టు అనేది నిలువు నామం పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈ అమ్మవారికి నిలువు నామం ఉంది. సో అది పెట్టిన తర్వాత హెయిర్ని మనం ఇక్కడ ఏంటంటే అమ్మవారికి కిరీటం అనేది లేదు, ఓన్లీ చిన్న బ్యాండ్ లాగా ఉంది, మిగతా అంతా హెయిరే ఉంది. సో హెయిర్ని మనం కలర్ చేసుకొని తర్వాత ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. ముక్కు పోగుని కూడా మనం కలర్లోనే చూపించాము. ఇక్కడ చిన్న వైట్ కలర్ స్టోన్ పెట్టుకొని కింద కూడా మనకి నత్ అంటారు కదా, అది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. చిన్న వైట్ కలర్ పర్ల్ కూడా మనం ఆ లిప్స్ మీద కనబడుతుంది. హెయిర్ కలర్ అంతా వేసిన తర్వాతనే మనము హెయిర్లో ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ దండ కనబడుతుంది జుట్టులో, అది కూడా మనం కలర్ చేసుకుందాం పింక్ కలర్ తోటి. అమ్మవారి హెయిర్ కూడా లాంగ్గా కనబడతాయి మనకు. సో కింది వరకు అవి డార్క్ షేడ్ చేసుకుందాం. కింద భుజాల షోల్డర్ వరకు కూడా హెయిర్ అనేది బ్లాక్ కలర్ అప్లై చేద్దాం. ఫ్లవర్స్కి ముందుగా పింక్ కలర్ని అప్లై చేసిన తర్వాత వైట్ కలర్ తోటి షేడింగ్ చేస్తున్నాం, పింక్ అండ్ వైట్ కాంబినేషన్స్ తోటి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో, ఈ టెక్నిక్స్, ఈ పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.